60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో వ్యూవర్స్, నమస్తే. అసలు అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య ఎలా ఉండాలి అని నన్ను చాలామంది అడిగారండి. అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య ఎలా ఉండాలో చెప్పడానికి నేనెవరిని అన్నాను నేను. ఎస్, ఐ రిపీట్. కానీ చాలామంది అసలు మేము అమ్మమ్మ తాతయ్యలుగా, నానమ్మ తాతయ్యలుగా ఏం చేయగలము? నంబర్ 1, వెరీ ఇంపార్టెంట్, డీ అడిక్షన్ వైపు వెళ్ళండి. మీరు కరెక్టే వింటున్నారు. డీ అడిక్షన్ కోసం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకో చెప్తాను. మా అమ్మమ్మ తాతయ్య, మా నాన్నమ్మ తాతయ్య కానీ ఆ జనరేషన్లో వాళ్ళ కాలక్షేపం ఏముండేది? వెన్ దే రీచ్డ్ 60 years, 70 years, వాళ్ళ కాలక్షేపము ఒక బుక్ ఉండేది, ఒక చిన్న కమ్యూనిటీ ఉండేది. వాళ్ళ ఏజ్ వాళ్ళతో పాటు కలిపి కొద్దిసేపు మాట్లాడుకోవటము, వాళ్ళలు వీళ్ళు పరిష్కరించుకోవటము, ఒకరి నుంచి ఒకరు సలహాలు చెప్పుకోవటము, నా పలానా ఇంట్లో జరుగుతుంది, వీళ్ళ పలానా ఇంట్లో జరుగుతున్న దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని వీళ్ళు నేర్చుకొని వాళ్ళ ఇంట్లో గొడవలు తగ్గించుకోవడానికి చిన్న వాళ్ళకి గైడ్ చేయటము జరిగేది, రైట్? మరి ఇప్పుడు అమ్మమ్మ తాతయ్యలు, నానమ్మ తాతయ్యలు దేంట్లో బిజీ ఉన్నారో చెప్పనా? మీ తప్పేం లేదండి, నేను ఎవరిని బ్లేమ్ చేయాలనుకోవట్లేదు, ఎప్పుడు బ్లేమ్ చేయను నేను. కానీ జరుగుతున్నది ఏంటో నాకు అర్థమైనంతలో నేను చెప్తాను. నేను చెప్పినవి ఫ్యాక్ట్స్ అని కూడా కాదు, కానీ నేను రీసెర్చ్ చేస్తాను, రైట్? ఇప్పుడు అందరికీ ఉన్న పెద్ద అడిక్షన్ ఏంటో చెప్పనా అండి? ఎస్, మన చేతిలోకి మొత్తం ప్రపంచం వచ్చేసింది కదా. ఎస్ ఆర్ నో? 9 o'clockకి బులెటిన్ న్యూస్ మాత్రమే చూసే మనము ఒక 30 ఏళ్ల క్రితము 9 to 9:30 న్యూస్ సరిపోయేది. స్లోగా ఒక టీవీ ఛానల్ స్టార్ట్ అయింది, న్యూస్ ఛానల్. దానికి కాంపిటీషన్గా ఇంకో ఛానల్ స్టార్ట్ అయింది, దానికి కాంపిటీషన్గా ఇంకో 10 ఛానల్స్ వచ్చేసినాయి. అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు నేను డిజిటల్లో నేను ఎందుకు స్టార్ట్ చేసుకోకూడదు అన్న ఒక న్యూస్ ఛానల్ డిజిటల్ మీడియాలో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఇంకొక ఛానల్, ఇంకొక ఛానల్, ఇంకొక ఛానల్, ఇంకొక ఛానల్. ఇప్పుడు ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఎవ్రీ డే ఎంతమంది పెడతారు తెలుసా అండి? ఎన్ని లక్షల బైట్స్ ఆఫ్ డేటా మనం వాడుతున్నామో తెలుసా? యూట్యూబ్లో ఎన్ని లక్షల వీడియోలు పర్ డే అప్లోడ్ అవుతాయో తెలుసా? ఎన్ని గంటలు అప్లోడ్ అవుతాయో తెలుసా? మీరు రీసెర్చ్ చేయండి. ఇంత టెక్నాలజీ ఫాస్ట్గా పెరుగుతున్న ఈ ప్రపంచంలో, ఈ జనరేషన్లో తెలుసో తెలియకో, అర్థం కాకుండానో తల్లిదండ్రులు కనీసం కొద్దిసేపన్నా వర్క్లో వెళ్తారు కాబట్టి 12 గంటలో 13 గంటలో వాళ్ళు ఈ డిజిటల్ డీటాక్స్ వాళ్ళకి ఆటోమేటిక్గా జరిగిపోతుంది. లేదా ఓన్లీ స్క్రీన్స్లో పని చేయాలి కాబట్టి ల్యాప్టాప్స్ వేసుకొని కూర్చుంటున్నారు. కానీ రిటైర్ అయిపోయినటువంటి అమ్మమ్మ తాతయ్యలు, నానమ్మ తాతయ్యలు ఎందులో బిజీ ఉన్నారో చెప్పనా అండి? ఫోన్. ప్రెజెంట్ వరల్డ్లో నేను ఇక్కడికి వచ్చే లోపలే గమనిస్తానండి చుట్టుపక్కల ఇలా మనుషులు. నాకు సైకాలజీ అంటే ఇష్టం కాబట్టి ఒక్కసారి ఇలా చూస్తాను. ప్రతి 10 మంది మనుషుల్లో 7 members చేతిలో ఫోనే చూస్తున్నాను నేను. ప్రతి 10 మందిలో 7 మంది దగ్గర ఫోన్లో అవసరం ఉన్నా లేకున్నా ఇది అందరికీ అలవాటు అయిపోయింది ఇలా. ఎస్ ఆర్ నో? మన బ్రెయిన్కి, మళ్ళీ చెప్తున్నాను, మన బ్రెయిన్కి చేతిలో ఈ 2 వేళ్ల మధ్యలో ఒక సిగరెట్ పెట్టుకొని ఇలా అన్నానా, లేదా ఒక బాటిల్ ఆఫ్ గ్లాస్ ఆఫ్ వైన్లో ఇలా పట్టుకొని నేను తాగానా, లేదా ఇలా ఒక ఫోన్ పట్టుకొని అన్నానా? మూడిటికి ఒకటే టైప్ ఆఫ్ బ్రెయిన్ ఒకటేలాగా బిహేవ్ చేస్తుంది, ఒకటేలాగా రెస్పాండ్ అవుతుంది. ఇంత రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది కదా. మనం అడిక్షన్ వైపు వెళ్ళిపోయామని ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. మా అమ్మమ్మ తాతయ్యలు చిన్నగా ఉన్నప్పుడైతే 30 ఏళ్ల క్రితము దే యూజ్డ్ టు సే అస్ భగవద్గీత. గీతలో కూర్చోపెట్టి భగవద్గీతని చూపించి పలానా భగవద్గీతలో శ్రీకృష్ణుడు పలానాలాగా అర్జునుడికి చెప్పాడు అని కథల రూపంలో చెప్పటం నేను విన్నాను. ఇప్పుడు అమ్మమ్మ తాతయ్యలు కానీ, నానమ్మ తాతయ్యలు కానీ ఎంతమంది, మా వాళ్ళు గొప్ప అన్న అనటం నా ఉద్దేశం కాదు, కానీ ఎంతమంది మన మనవడు మనవరాళ్ళకి భగవద్గీత అనేది ఒకటి ఉంటుంది అని కూడా చెప్పారు. బికాజ్ యు ఆర్ సో బిజీ కదా. చాలామంది ఇప్పుడు పొద్దున్న లెగిస్తే నువ్వు ఉండరా, వాడికి కూడా ఒక ఫోన్ పడేస్తారు, లేదా మీరు కూడా వచ్చేయండి మనం కలిపి మొబైల్ చూద్దాం. ఎస్ ఆర్ నో? ప్లీజ్, ఆ జనరేషన్ మీ చేతిలోకి వచ్చింది అన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే బిహేవియర్సే నేర్చుకుంటారు. మనందరం కూడా వి కాపీ బిహేవియర్స్. చిన్నపిల్లలు ఇంకా ఫాస్ట్గా నేర్చుకుంటారు.
తెలుసో తెలియకో ఈ పెద్ద జనరేషన్ నుంచి ఆ చిన్న జనరేషన్ వాళ్ళు ఇది నేర్చుకుంటున్నారు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉందండి, తను రిక్వెస్ట్ చేసింది ఏంటో తెలుసా, హరిత అన్ని వీడియోస్లో ఇది కూడా ఒక్కరోజు ఒక్క వీడియో చేయవా ప్లీజ్. మా అమ్మ ఎంత ఎడిక్టెడ్గా ఆ జనరేషను, మా అమ్మ వాళ్ళ జనరేషన్ ఎంత ఎడిక్టెడ్గా అయిపోయారంటే ఫోన్కి, వాళ్ళు దాన్ని కనీసం ఉపయోగించుకొని మనీ కన్వర్జేషన్ కూడా లేదు, కానీ కన్వర్షన్ కూడా అవ్వట్లేదు వాళ్ళకి. కానీ వాళ్ళు పొద్దున్న లెగిస్తే 24 గంటలు దాంతోనే స్పెండ్ చేయటం వల్ల పిల్లలు వాళ్ళని చూసి నేర్చుకుంటున్నారు హరిత. నేనే ఆ బాధితురాలు అంది ఆ అమ్మాయి. ఎంత బాధ వేసిందో నిజంగానే అండి. అది తను చెప్పిన తను ఒక్కటి సమస్య కాదు, తను చాలా మంది తల్లుల్ని అలా చూసే తను రిక్వెస్ట్ చేస్తేనే నేను ఇక్కడ దాకా వచ్చాను. లేకపోతే ఒక తల్లిని నేను పాయింట్ చేసేంత అంత కాదు. వాళ్ళు ఎంతో కష్టపడితేనే మేము ఈ లెవెల్లో ఉన్నాము, ఇంత మేము చదువుకున్నాము, ఇంత జాబ్ చేస్తున్నామంటే ఆ క్రెడిట్లో 90% పేరెంట్స్కే వెళ్ళిద్ది. బట్ ఇట్స్ ఎ టైమ్ టు చేంజ్ కదా. ఇప్పుడు నేను మారాలి అని అనుకోవడంలో ఎవరిది అది తప్పు కాదు. నిరంతరం విద్యార్థులమే మనం, రైట్? సో ఫస్ట్ డిజిటల్ డీటాక్స్ అన్నది ప్రాక్టీస్ చేయండి. కనీసం 1 డే ఛాలెంజ్ తీసుకొని నన్ను అడిగితే మీ ఇంట్లో మీ మొబైల్స్ని సైలెంట్లో కూడా కాదు స్విచ్ ఆఫ్ చేసేసి ఒక బాస్కెట్ ఉంటుంది, ఏదైనా బాస్కెట్ తీసుకొని అందులో ఫోన్ వేసేయండి అండ్ టేక్ ఇట్ ఛాలెంజ్. 24 అవర్స్ ఫోన్ లేకుండా మీరు ఉండగలగాలి. దానికి అవసరమైనవన్నీ మీరు ముందే తీసుకోండి. చాలామంది చెప్తారు నాకు క్యాష్ కావాలి. ఓకే, మ్యాక్సిమం ఆ డేలో మీకు ఎంత క్యాష్ అవసరం అవుతుందో ఒకసారి మీరు ముందే వెళ్ళి ఆ క్యాష్ డ్రా చేసుకొని మీ వాలెట్లో పెట్టుకోండి. కానీ నేను కాల్స్ వస్తాయి, నాకు వాళ్ళ నుంచి కాల్స్ వస్తాయి అంటారా? సరే, మీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర ఫోన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి చెప్పండి నా నుంచి ఏదైనా ఎమర్జెన్సీ కాల్స్ వస్తే మీకు వస్తాయి, మీరు నాకు ఇవ్వండి అని వాళ్ళకి చెప్పండి. ఓకే, స్టేటస్లో కూడా పెట్టండి. ఒకవేళ వీలైతే 24 అవర్స్ నేను డిజిటల్ డీటాక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను, సో నా ఫోన్ సైలెంట్లో ఉంటుంది, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ కాల్ టు దిస్ నంబర్ అని కూడా పెట్టి లైట్ తీసుకోండి. బట్ చెక్ యువర్ రెసిలియన్స్, మీరెంతవరకు అది లేకుండా ఉండగలుగుతున్నాను అని చెక్ చేసుకోండి. ఒక మొబైల్ లేకుండా ఒకరు హార్డ్లీ గంట సేపు, 2 గంటలు, 3 గంటలు రిట్రీట్ సెంటర్స్ వస్తున్నాయండి. మొబైల్స్ లేకుండా ఉంచాలి అన్న ఇంటెన్షన్ తోటి కొన్ని రిట్రీట్ సెంటర్స్ సైతం పెడుతున్నారు. అంటేనే ఆ సివియర్ రేంజ్లో అడిక్షన్ అందరికీ అయిపోయింది, రైట్? సో టేక్ దిస్ 24 అవర్స్ ఛాలెంజ్ ఆర్ 48 అవర్స్ ఛాలెంజ్. ముందు ఆ డిజిటల్ డీటాక్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఓహో, మీరు అప్పుడు ఏం చేస్తారు, ఫోన్స్ పక్కన పడేసినప్పుడు ఆబ్వియస్లీ మీ ఓల్డ్ హ్యాబిట్స్లోకి వెళ్తారు. ఆ ఓల్డ్ హ్యాబిట్స్లో సపోజ్ బుక్ రీడింగ్ ఉందనుకోండి, మీరు బుక్స్ షెల్ఫ్లోకి వెళ్ళి బుక్స్ తీసుకొని బయటకు వస్తారు. సపోజ్ మీ ఓల్డ్ హ్యాబిట్స్లో పెయింటింగ్ ఉంది, యూ విల్ గో అండ్ గెట్ దట్ పెయింటింగ్. సపోజ్ మీ ఓల్డ్ హ్యాబిట్స్లో కమ్యూనిటీలో కలిసి మాట్లాడేది ఉంది, యూ విల్ గో టు దట్ కమ్యూనిటీ దట్ డే. మీరు ఇలా ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో మీ గ్రాండ్ చిల్డ్రన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. బికాస్ మీ గ్రాండ్ చిల్డ్రన్ నీడ్స్ యూ, యువర్ గ్రాండ్ చిల్డ్రన్ రియలీ నీడ్స్ యూ. బీటా జనరేషన్కి అర్థం అవ్వట్లేదు వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. మనం గైడ్ చేద్దాం కదా. సో ఎవరైనా అమ్మమ్మ, నాన్నమ్మలు, తాతయ్యలు ఈ వీడియో చూసినట్లయితే దిస్ ఈజ్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ మై ఎండ్. డోపమైన్ హైజాక్ గురించి కొంచెం స్టడీ చేసి ఆ డోపమైన్ అనే కెమికల్ నాలో ఎలాంటి ఎఫెక్ట్ పడుతోంది, నేను ఎలా ఎడిక్ట్ అయిపోతున్నాను, నా పిల్లల్ని నేను కాపాడుకోవాలి అన్న రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఈ మొబైల్ అడిక్షన్ నుంచి బయటికి రండి. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ ఆల్. నమస్తే.